పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని వ్యాఖ్యానించారు. ఏపీలో గేమ్ చేంజర్ పవనేనంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఇక పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. ప్రతిరోజు జనంలోకి వెళ్లి కేతిరెడ్డి ఓడిపోయారని, సంచులతో దొరికిన వారు సీఎం అయ్యారంటూ సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం పూర్తిగా కేసీఆర్ ఇష్టమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలతో తమకు ఏర్పడిన గ్యాప్ కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఆయనే తన చిట్చాట్లు కావచ్చు, ప్రెస్ మీట్ లో ఇదే వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే ఆయన చాలా క్లియర్ గా అటు కేసీఆర్ గానీ, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రాబోతున్నారన్న విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. అందుకే అక్కడ చంద్రబాబుకు మొదటి నుంచి యాంటీగా వెళ్ళినటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తన ఆలోచనలు కావచ్చు, తమ ఆలోచన చిట్చాట్ రూపంలో ఆయన క్లియర్ కట్ గా చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజరు, ఆయనే మరో రకంగా ఏపీలో మంచి ఇంకెక్కువ సీట్లు వచ్చి అనే ఇండికేషన్ చెప్తూనే దొరికినటువంటి వ్యక్తి అటు ఈ విషయం ఉంది కదా, ఓటు నోటు ఇష్యూలో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడనేది ఆయన చాలా సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏపీలో గేమ్ చేంజర్ గా పవన్ అయినట్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో జగన్ ఓడిపోవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించిందంటూ కూడా కేటీఆర్ ఇదే సందర్భంలో చెప్పాడు. ఎందుకంటే హెల్ప్ చేసినంత మాత్రాన గెలుస్తారని కూడా ఏం లేదు. ప్రతిరోజు జనాల్లో ఉండేటువంటి కేతిరెడ్డి ఓడిపోవడం కూడా మనం చూసాం. అదే సంచులతో దొరికినటువంటి సీఎం అయ్యాడని కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినటువంటి సంఘటన మనం చూసాం. అదే సమయంలో కేటీఆర్ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి 2001లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడింది. బీఆర్ఎస్ అనేది మార్చడం, మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చడం అనేది కేవలం కేసీఆర్ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కొంత ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పైన కొంత ఆయన సాఫ్ట్ కార్నర్ వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే చూసినాం. ఆయనే ఖచ్చితంగా గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఆయన అంకిత భావంతో పార్టీ కోసం కష్టపడ్డాడు అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. రైట్, ఓకే నరేందర్, థ్యాంక్ యూ.